మాణిక్యవాచకర్లు పెద్దవారైపోయి చిదంబర క్షేత్రానికి వెళ్ళిపోయి ప్రతిరోజు నటరాజస్వామి వారి దగ్గరికి వచ్చి పత్రికాలు పాడుతుండేవారు, స్తోత్రాలు చేస్తుండేవారు. ఒక రోజు మాణిక్యవాచకర్లు ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత పరమశివుడు ఆయన వెంట వెళ్ళాడు. ఏమో వృద్ధ బ్రాహ్మణ రూపంలో వెళ్ళి ఏవో చాలా స్తోత్రాలు చేశావు, పాటలు పాడావని విన్నాను, ఏది జ్ఞాపకం ఉంటే అన్ని పాడు వింటానన్నాడు. అయ్యో, భగవంతుడి గురించి పాడడం అంటే, భగవంతుడి గురించి స్తోత్రాలు పలకడం అంటే అలసట అని తెల్లవారిపోతోంది, ఆయన పాడుతూనే ఉన్నాడు. పరమశివుడు వృద్ధ బ్రాహ్మణ రూపంలో వెళ్లి మాణిక్యవాచకర్లు చెప్పినటువంటి వాటన్నింటినీ కూడా తాళపత్ర గ్రంథాల మీద రాసి తెలతెలవారిపోతుండగా లోపలికి వెళ్లి చిదంబరంలో నటరాజస్వామి వారి సన్నిధానంలో గడప మీద తిరువాచకము అని పేరు పెట్టి ఆ పుస్తకాన్ని అక్కడ పెట్టి వెళ్ళిపోయి నటరాజస్వామి వారి యొక్క అధికార ముద్ర వేశాడు దాని మీద. అర్చకులు సుప్రభాతం పాడడానికి వచ్చి గడప మీద చూశారు, తిరువాచకం పుస్తకం కనబడింది. తిరువాచకం పుస్తకం ఇంట్లో ఉంటే చాలు, ఈ మధ్య దాన్ని ఆంధ్రీకరించారు కూడా. ఆ పుస్తకంలో ఉపోద్ఘాతం రాశాడు. ఇంతటి మహానుభావుడు, ఈయన మాటలు మాణిక్యాలు, మళ్ళీ ఈయన మాటలు వ్రాసి ఉండకపోతే భవిష్యత్తరాలకు అందవు. అందుకే చిదంబర క్షేత్రానికి అధినాథుడైన ఆకాశలింగ స్వరూపుడైనటువంటి నేనే రాత్రంతా మాణిక్యవాచకర్ల చేత పాడించి ఆయన పాటలు పాడితే ఆ పాటలతో కూడుకున్నటువంటి గ్రంథాన్ని రాసి తీసుకొచ్చి ఇక్కడ పెట్టాను, దీనికి తిరువాచకం అని పేరు పెట్టాను. గబగబా వెళ్ళి మాణిక్యవాచకర్ల